నమస్సంస్కృతాయ. జైన దర్శనంలో రెండవ భాగానికి స్వాగతం. జైన తత్వమీమాంస, జైన దర్శనంలో తత్వముల గురించి చర్చ. జైనంలో ముఖ్యంగా రెండు తత్వాలుగా ఉన్నాయని భావిస్తారు. సంక్షేపతః తావత్ జీవ అజీవ ఆఖ్యే ద్వే తత్వే స్తః. ముఖ్యంగా ఆ రెండు తత్వాలు ఏంటి అంటే జీవము అజీవము. జీవ అంటే బోధాత్మకో జీవ, జ్ఞానం యొక్క రూపంలో ఉండేది జీవ. అజీవ అంటే అబోధాత్మకోతు అజీవ, అబోధాత్మక తు అజీవ అంటే అజ్ఞానం రూపంలో ఉండేది అజీవ. ఈ జీవ నిర్వచనం కూడా పాత పరీక్ష ప్రశ్న పత్రాల్లో వచ్చింది. తర్వాత ఈ జీవ కూడా మళ్ళీ రెండు రకాలు, సంసారి ముక్త. తత్ర జీవాః ద్వివిధాః సంసారిణో ముక్తాః. సంసారి అంటే భవాత్ భవాంతర ప్రాప్తిమంతః సంసారిణః. భవ అంటే జన్మ, ఒక జన్మ నుండి ఇంకొక జన్మను ప్రాప్తి పొందేవారిని సంసారిని అంటారు. సంసారి మళ్ళీ సమనస్క అని అమనస్క అని రెండు రకాలు. సమనస్క అంటే సంజ్ఞాయుక్త జీవ సమనస్క, చేతన ఉంటుంది ఈ సమనస్కులకి. ఉదాహరణ గంధర్వ, మనుష్య, హస్తి, అశ్వ. అమనస్క అంటే సంజ్ఞారహిత జీవ అమనస్క. అమనస్క ద్వివిధ, త్రస స్థావర భేదాత్. త్రస స్థావర అని రెండు భేదాలు. త్రస జీవాలు మళ్ళీ నాలుగు రకాలు. ఒకటి ద్వీంద్రియము అంటే రెండు ఇంద్రియాలు గలవి. ఉదాహరణ రెండు ఇంద్రియాలు అంటే స్పర్శ రసన, ఈ ఇంద్రియాలు మాత్రమే కలవి. ఉదాహరణకు శంఖ, శంఖంలో ఉండే క్రిమి, వానపాము, గండోలకం అంటారు. ఆయిస్టర్ అంటే శుక్తి, కృమి ఇలాంటివి. త్రీంద్రియము అంటే త్వక్, రసన, ఘ్రాణ, ఈ మూడు ఇంద్రియాలు కలవి. ఉదాహరణకు చీమ, పేను, యూక అంటారు, నల్లి ఇలాంటివి. తర్వాత చతురింద్రియ అంటే త్వక్, రసన, ఘ్రాణ, చక్షు అంటే నాలుగు ఇంద్రియాలు కలవి. ఉదాహరణకు మక్షిక, ఈగ, దోమ, హనీబీ ఇలాంటివి. తర్వాత ఐదు ఇంద్రియాలు గలవి, స్పర్శ, ఘ్రాణ, రసన, చక్ష, కర్ణ, ఈ ఐదు ఇంద్రియాలు కలవి. ఉదాహరణకు మనుష్య, పశు, పక్షి ఇలాంటివి. తర్వాత స్థావర భేదానికి పృథ్వీ, జల, తేజ, వాయు, వనస్పతి ఇవి స్థావర భేదానికి ఉదాహరణలు. తర్వాత ముఖ్యమైన పాయింట్ పుద్గల. పుద్గల అంటే ఆత్మ లేదా శరీరము అని కూడా జైనంలో అంటారు. ఈ పుద్గల అనే పదం మనకి జైన దర్శనంలో మాత్రమే మనకి లభిస్తుంది. ఈ పుద్గల నిర్వచనం కూడా చాలా ముఖ్యం. స్పర్శ రస గంధ వర్ణవంతః పుద్గలాః. స్పర్శ రస గంధ వర్ణవంతః పుద్గలాః. తేజ ద్వివిధశ్చ అణవః స్కందాశ్చ. పుద్గల అనేది రెండు భేదాలు, అణు, స్కంధ. తర్వాత కాల, ద్రవ్యానికి కూడా రెండు నిర్వచనాలు జైనంలోవి, అవి కూడా ఆ నిర్వచనాలు కూడా ముఖ్యమే. కాలం నిర్వచనం ఏంటంటే కాలస్య అనేక ప్రదేశత్వభావేన అస్థికాయత్వభావే అపి ద్రవ్యత్వం అస్తి. కాలం అనేది అనేక స్థానాలలో అవస్థితం అంటే ఉండనప్పటికీ, అస్థికాయ కానప్పటికీ కాలం అనేది ద్రవ్యము. తర్వాత ద్రవ్యము అనే దానికి నిర్వచనం ఏంటంటే గుణపర్యాయవత్ ద్రవ్యము. తర్వాత జైన దర్శనంలో ఇందుకు మనము ముఖ్యమైన భేదాలు రెండు అని చెప్పాము. తత్వాలు జైన దర్శనంలో ముఖ్యమైన తత్వాలు రెండు అని చెప్పాము. తర్వాత తత్వాలు ముఖ్యమైన తత్వాలు కాకుండా మామూలుగా జైన దర్శనంలో తత్వాలు 7, కేచన సప్త. కొంతమంది ఈ తత్వాలను 7 ఉన్నాయని చెప్తారు. అవేంటి అంటే జీవ, అజీవ, ఆశ్రవ, బంధ, సంవర, నిర్జర, మోక్షాహ తత్వాని. ఈ 7 తత్వాలు కూడా క్రమంగా గుర్తుపెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి ఇంతకుముందు పరీక్ష ప్రశ్న పత్రాల్లో వీటి క్రమంను అడిగారు. కాబట్టి వీటిని క్రమంగా గుర్తుపెట్టుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. తర్వాత ఆశ్రవ, ఆశ్రవ యొక్క నిర్వచనం ఎందుకంటే జీవ అజీవ నిర్వచనం మనం ఇందరికనే తెలుసుకున్నాం. బోధాత్మకో జీవ అబోధాత్మక తు అజీవ అని. అందుకని మూడవది ఆశ్రవ. ఔదారిక ఆది కాయాది చలనద్వారేణ యోగపద ఔదారిక ఆది కాయాది చలనద్వారేణ ఆత్మనః చలనం యోగపద వేదనీయం ఆశ్రవ.
అంటే ఔదారిక మొదలైన కార్యములలో మరియు ఇతర సాధనముల యొక్క చలనంతో ఆత్మ యొక్క చలనము కలిగితే దాన్నే యోగమని కూడా అంటారు. దీన్ని ఆశ్రవం అంటారు. తర్వాత బంధః. బంధః అంటే సకాషాయత్వాత్ జీవ కర్మ భావయోగ్యాత్ పుద్గలాన్ ఆదత్తే స బంధః. సకషాయం అంటే మలంతో ఉండటం వల్ల ఆ కారణంగా జీవ కర్మముల యొక్క భావమునకు అనుకూలంగా పుద్గలములతోనూ అంటే శరీరములను గ్రహించడాన్ని బంధము అంటారు. పుణ్యం వల్ల కానీ పాపం వల్ల కానీ రాగం వల్ల కానీ ద్వేషం వల్ల కానీ జన్మ అనేది గ్రహించబడుతుంది. బంధం యొక్క కారణం ఏంటంటే మిథ్యాదర్శన అవిరతి ప్రమాద కషాయ యోగా బంధహేతవ. అబద్ధపు విశ్వాసము, ఆసక్తి, అజాగ్రత్త, పాపయోగాలు ఇవి బంధానికి కారణాలు. ఇవి బంధం యొక్క భేదాలు ఎన్ని అంటే ప్రకృతి బంధ, స్థితి బంధ, అనుబంధ బంధ, ప్రదేశ బంధ అని 4 విధాలు. తర్వాత సంవర యొక్క నిర్వచనం. సంవర అంటే ఆశ్రవ నిరోధ సంవర. ఆశ్రవం అనేది పాపపుణ్యాలు రాగద్వేషాలను రానిచ్చే ద్వారమైతే దాన్ని మూసి ఉంచేది సంవరం. నిర్జర తర్వాత నిర్వచనం. నిర్జర ఆర్జితస్య కర్మణః తపః ప్రభృతిభిః నిర్జరణం నిర్జరాఖ్యం తత్వం. ఏదైతే కర్మను సంపాదించామో దాన్ని తపస్సు మొదలైన వాటి ద్వారా ఆ కర్మను నశింపజేసుకోవడం అనేది నిర్జర అనబడుతుంది. మోక్ష తర్వాత నిర్వచనం. మోక్షం బంధహేత్వభావ నిర్జరాభ్యాం కృష్ణ కర్మ విప్రమోక్షణం మోక్ష. బంధహేతు అభావ నిర్జర. బంధం యొక్క కారణాల అభావాన్నే సంవరం అంటే ఆ సంవరము నిర్జరం నుంచి తప్పించుకోవడమే మోక్షం. పాపాన్ని లోపలికి రానేయకుండా ఉంచేది సంవరము, పుణ్యాన్ని తగ్గనీయకుండా చూసుకోవడం అనే నిర్జరమని మనం సంక్షిప్తంగా చెప్పుకోవచ్చు. మోక్షానికి కారణాలు ఇవే, ఈ 2 సంవరము నిర్జరము. తర్వాత ముఖ్యమైన పాయింట్ జైన దర్శనంలో సప్తభంగీనయ. దీన్ని స్యాత్వాదం అని కూడా అంటారు. ఈ 7 కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఒకటి స్యాత్ అస్తి, రెండవది స్యాత్ నాస్తి, మూడవది స్యాత్ అస్తి చ నాస్తి చ, నాలుగవది స్యాత్ అవక్తవ్య, 5 స్యాత్ అస్తి చ అవక్తవ్య, 6 స్యాత్ నాస్తి చ అవక్తవ్య, 7 స్యాత్ అస్తి చ నాస్తి చ అవక్తవ్య. తర్వాత మనకు జైనంలో జిన ఋషి అని ముందే చెప్పుకున్నాము. జిన ఋషి అనే ఎవరిని జిన ఋషి అంటారు అంటే ఎవరికైతే అష్టాదశ దోషాలు ఉండవో ఆ ఋషిని జిన ఋషి, ఆయననే జిన ఋషి అంటారు. మరి ఆ అష్టాదశ దోషాలు ఏంటి అంటే ఇవి: బల, భోగ, ఉపభోగ, దాన, లాభ, నిద్ర, భయ, అజ్ఞాన, ఘృణ, హింస, రతి, అరతి, రాగ, ద్వేష, అవిరతి, కామ, శోక, మిథ్యావాద. ఈ 18 దోషాలు ఎవరికి ఉండవో అతను దేవతా స్వరూపుడు, జిన అంటే జితేంద్రియుడు, గురువు మరియు సమ్యక్ రూపంగా ఉపదేశం చేయగలడు. జ్ఞాన దర్శన చరిత్రాన్ని అపవర్గస్య వర్తని. జ్ఞానం అంటే సమ్మోహరహిత జ్ఞానము, దర్శనం అంటే అర్హాత్ముని యొక్క ఉపదిష్ట మతంలో విశ్వాసము, చరిత్ర అంటే పాపకర్మ నుండి విరతి, వర్తని అంటే మార్గము అని అర్థం. తర్వాత స్యాత్వాదస్య ప్రమాణే 2 ప్రత్యక్షం అనుమాన అపిచ. అంటే స్యాత్వాదం అంటే ఈ దీంట్లో ప్రమాణాలు, జైన దర్శనంలో 2 ప్రమాణాలు. వీళ్ళు 2 ప్రమాణాలను విశ్వసిస్తారు. ఒకటి ప్రత్యక్షము, 2 అనుమానము. తర్వాత కొంతమంది 7 తత్వాలు కాకుండా 9 తత్వాలు అంటారు జైన దర్శనంలో. వాళ్ళు పుణ్య పాప అనే 2 తత్వాలను చేర్చి 9 తత్వాలు అని చెప్తారు. జీవ, అజీవ, పుణ్య, పాప, ఆశ్రవ, సంవర, బంధ, నిర్జరణ, ముక్తి అని అలా కూడా చెప్తారు. జీవాజీవౌ పుణ్యపాపే చాశ్రవ సంవరోపి చ బంధో నిర్జరణం ముక్తిరేషాం వ్యాఖ్యాధునోచ్యతే. ఈ 9టిలో పుణ్యమునేమో సంవరంలో, పాపమును ఆశ్రమంలో కలిపి, ఇంకా కొంతమంది ఏమో కేచన అని చెప్పాం కదా, కేచన సప్తాహ అని కొంతమంది 7 తత్వాలుగానే భావిస్తారు. తర్వాత పుణ్యస్య సంవరే పాపస్య ఆశ్రవే క్రియతే పునః, అదే చెప్పబడింది. తర్వాత లాస్ట్ పాయింట్, ఇది జైనంలో జైన శాఖని, జైన మతాన్ని 2 శాఖలుగా చెప్తారు. ఒకటి శ్వేతాంబర, రెండవది దిగంబర. శ్వేతాంబర శాఖ వాళ్ళని తెల్లని వస్త్రాలు ధరించే వారిని శ్వేతాంబరులు అంటారు.
దిక్కులే వస్త్రంగా భావించే వారిని దిగంబరులు అంటారు. శ్వేతాంబరాః క్షమాశీలాః నిస్సంగాః జైన సాధవః లుంచితాః పిచ్చికాహస్తాః పాణిపాత్రాः దిగంబరాః. పిచ్చికాహస్త అంటే నెమలి ఈకను ఎప్పుడూ చేతిలో ఉంచుకుంటారు. పాణిపాత్ర అంటే చేతుల్నే పాత్రగా భావిస్తారు. లుంచిత అంటే కేశం లాగబడిన కేశములు గలవారు అని. తర్వాత చివరి పాయింట్ ఏంటంటే ఈ దిగంబరులు స్త్రీకి మోక్షం ప్రాప్తించదని విశ్వసిస్తారు. నా స్త్రీ మోక్షమేతి దిగంబర అని. ఇక్కడికి జైన దర్శనము పూర్తి అయింది. ధన్యవాదः. నమః సంస్కృతాయ.